తిరుమల శ్రీవారిపై జగన్ ప్రభుత్వం కక్ష కట్టిందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. టెండర్ నిబంధనలు సవరించి ఇష్టానుసారం వ్యవహరించారని అన్నారు. అనేక భయంకరమైన రసాయనాలు కలిసి ఉన్నప్పటికీ ఆవు నెయ్యి అని పేరు పెట్టారని చెప్పారు. టర్నోవర్ ఏడాదికి 250 కోట్లు ఉన్న నిబంధనలను 150 కోట్లకు పరిమితం చేశారని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను నీరు గార్చేశారని తెలిపారు. జగన్ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారని పంచుమర్తి అనురాధ అన్నారు. అనేక భయంకరమైన రసాయనాలు మోనోగ్లిసరైడ్, బీటా కెరటిన్, యాస్టిక్ యాసిడ్, లాటిక్ యాసిడ్ తో పాటు పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, చేప నూనె అన్ని కలిపి దానికి ఆవు నెయ్యి అని పేరు పెట్టారు అధ్యక్ష. వైసీపీ వాళ్ళు హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని వైసీపీ తలపెట్టింది అధ్యక్ష. అందులో భాగంగా టెండర్ నిబంధనలు కొంచెం కూడా సోయ లేకుండా 250 కోట్ల స్కామ్ కి తెరలేపి టెండర్ నిబంధనలన్నీ కూడా అప్పుడు చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు సడలించేశారు అధ్యక్ష. ఏమేమి సడలించారో ఒకసారి చెప్తాను అధ్యక్ష, దాని మీద మీకు కావాలని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అధ్యక్ష. FSSAI నిబంధనల ప్రకారం రోజుకి 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చెయ్యాలి. రోజుకి 12 టన్నులు ఉండాలి అధ్యక్ష. దాన్ని 8 టన్నులకి కుదించేశారు అధ్యక్ష. ఏ డైరీ అయినా సరే దాని టర్నోవర్ సంవత్సరానికి 250 కోట్లు ఉండాలి అధ్యక్ష. దాన్ని 150 కోట్లకి పరిమితం చేసేశారు అధ్యక్ష. సాంకేతిక అధ్యయనం కానీ, ఫీల్డ్ విజిట్లు కానీ అవసరం లేదు అని చెప్పేశారు అధ్యక్ష. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు అన్ని కూడా నీరుగా చేశారు అధ్యక్ష.